ఈ వీడియోలో పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని వినిపించబోతున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతిన అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2026-27 పరాభవనామ సంవత్సరం పంచాంగ శ్రవణం వివరాలు తెలుపుతున్నాను. నారాయణ సమారంభాం వ్యాసశంకర మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వాగర్ధా వివసం వాగర్ధా ప్రతిపత్తయే జగతత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరమ తస్మై శ్రీ గురువే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. వక్రతుండ మహాకాయం కోటిసూర్యసంప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్త్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్టాం సిద్ధిర్భవతి మే సదా. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ ఉదాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ముందుగా వీక్షకులందరికీ శ్రీ విశ్వాసనామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ భగవంతుడు మనందరికీ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శ్రేయస్సు, సౌఖ్యములను, పుత్రపౌత్రాభివృద్ధి ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ శతాభి వందనాభిలతో పంచాంగ శ్రవణం ప్రారంభిస్తున్నాను. పరాభవాలై రాజాన ప్రాప్తువంతి పరాభవం భవంతి క్షుద్రధన ధాన్య ప్రభూత ధాన్యాన్ని ప్రభూతాని సువృష్టయ అనేది ఈ పరాభవ సంవత్సరం యొక్క శ్లోకం. పరాభవ సంవత్సరంలో ప్రజల వలన ప్రభువులు తిరస్కారమును పరాభవను పొందుదురు. చేమ దుంప కుర్ర ధాన్యము బాగా ఫలిస్తాయి, మంచి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, 4 కుంచముల వర్షం కురువును, సగటు వర్షపాతం కంటే అధికంగా వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు అయ్యాడు. గురువు రాజైనందువల్ల ప్రజలు కర్మలు చక్కగా ఆచరిస్తారు. తమ కర్మలను కింది విధంగా ఇప్పటి వరకు గడిచిపోయిన సంవత్సరాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కలియుగాబ్దములు ఇప్పటికీ 5127 సంవత్సరాలు పూర్తయ్యాయి. అలాగే శ్రీ శంకరాచార్య ఆబ్దములు 2098 సంవత్సరాలు గడిచిపోయాయి. విక్రమార్క శతాబ్దంలో 2083 గడిచిపోయాయి. శాలివాహన శకాబ్దంలో 1948 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీ రామానుజాబ్దంలో 1009 సంవత్సరాలు గడిచాయన్నమాట. ఇప్పటికీ మధ్వాచార్య ఆబ్దంలో 910 గడిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 అవతరించి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 79 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం ఈ పరాభవ సంవత్సరం తెలుగు ఇంగ్లీష్ సంవత్సరం 2026-27లో ఉంటుంది. ఇక ఈ సంవత్సర ఫలితాల గురించి తెలుసుకుంటే, ఈ సంవత్సరము రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘ్యాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు అయ్యారు. సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శువులు, 20 పాపులయ్యారు. రాత్రియందు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము సుభిక్షము, సమస్త జీవరాశులకు సుఖాలు లభిస్తాయి. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు గోష్ఠాశ్రుత కృష్ణుడు అగుట వలన సుభిక్షంగా ఈ సంవత్సరం అంతా సస్యాభివృద్ధితో పాడి పంటలతో సమృద్ధిగా ప్రజలకు సుభిక్ష ఆరోగ్యములు కలుగుతాయి. మొత్తం 4 తూముల వర్షము సముద్రమందు, 3 భాగంలో పర్వతముల యందు, 9 భాగంలో భూమి యందు పడటం వలన కురుస్తాయి.
సస్యాలు అనుకూలంగా ఉంటాయి. వర్షములు బాగా కురుస్తాయి. తెల్లని సన్యములో బాగా ఫలిస్తాయి. తెల్లని పంటలు అన్నమాట. తెల్లని ధాన్యంలో పంటలు బాగా ఫలిస్తాయి. 16 వీసములకు 9 వీసములు పంట చేతికి వస్తుంది. జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షములు కురుస్తాయి. ఇక కర్తరి గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కర్తరి 4 మే 2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. నిజకర్తరి ఈ సంవత్సరం 11 మే 2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 ప్రారంభమవుతుంది. ఇక ఈ కర్తరి ఎంతవరకు ఉంటుందంటే 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 వరకు ఉంటుంది. ఇది కర్తరికి సంబంధించిన విషయం. ఇక సంవత్సర ఫలిత సారాంశాల గురించి తెలుసుకుందాం. అస్మిన్దే లోక వ్యవహారత చాంద్రమాన ప్రసాదయం పరావో నామ సంవత్సర వారస్పత్య మానేన కాశీ ప్రాంతే కాళయుక్తి నామ సంవత్సర ప్రభాది 60 సంవత్సరముల్లో 40ది పరావో నామ సంవత్సరం. ఒక యుగమునకు 5 సంవత్సరములు చొప్పున 12 యుగములుగా విభజిస్తే పరావ నామ సంవత్సరము 18వ యుగమున 5వది అనల దేవతాకమైన పరాభవనామ సంవత్సరము విద్వత్సర నామకంగా పిలువబడుతుంది. ఈ సంవత్సరంలో రజిత దానము విశేషంగా ఫలాలను ఇస్తుంది. పరాభవ అను పదమునకు అసౌకర్యము లేదా అవమానము అనే అర్థం వస్తుంది. పరాభవ సంవత్సరమునకు అధిపతి కేతు అవుతాడు. కాబట్టి ఈ సంవత్సరంలో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. గంగా నది స్నానాలు పవిత్ర నదుల్లో ఎక్కువగా ఆచరిస్తారు. మతపరమైన వేడుకల్లో ఎక్కువగా పాల్గొంటారు. మోక్ష మార్గమునకు అన్వేషిస్తారు. ప్రజలంతా కూడా పనుల్లో ఆలస్యం జరుగుతుంటుంది. మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితా మహాది సంబంధ లాభంలో మొదలైనవన్నీ కూడా కారకత్వాల కిందకి వస్తాయి. కనుక కేతుగ్రహము అధిదేవత యగు చిత్రగుప్తుని ప్రత్యర్థి దేవతకు బ్రహ్మసహితగా ఆరాధన చేయటం వలన తత్సంబంధ గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సత్ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరము కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి ప్రమిదలో కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుని ప్రత్యర్థి దేవతకు బ్రహ్మ సహితంగా ఆరాధన చేయండి. ఇక వర్షలగ్న వివరణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ సంవత్సరం వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు స్థితి, భూ సంబంధ విషయాలు కలిసి రావడం, దేశంలో దాన ధర్మాలు పెరగడం, పాలకవర్గం నిర్భయంగా పాలన సాగిస్తారు. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్న క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగుతుంది. సంవత్సరం చివరి వరకు ఇతరులపై ఆధారపడకుండా ప్రజలు జీవితం సాగిస్తారు. దేశం సుసంపన్నమవడం జరుగుతుంది. యుద్ధాలను ఇష్టపడడం, ఇతరులపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం, రక్షణ నిల్వలు పెంచుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా మారుతుంది. పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. వార్తాపత్రికలు నిష్పక్షపాతంగా పనిచేస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందరికీ గృహ నిర్మాణ రంగం పరిమితులు కట్టుబడి పనిచేస్తుంది. ఆక్రమణలకు ఉపేక్షించరు. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం విశ్వవిద్యాలయాలు సంఖ్య మెరుగవుతాయి. వాటి యొక్క పనితీరు మెరుగవుతుంది. పరాభవాబ్ధిపతి కేతువు కాబట్టి మధ్యమ వర్షములు, చైత్ర వైశాఖములందు ఆహార ధాన్యముల ధరలు పెరుగుతాయి. మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు ఉంటాయి. వడగాల్పులు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం జ్యేష్ఠమున వడగాల్పులు అధికమవుతాయి. ఆస్తి వివాదాలు, భయాలు కూడా ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో ఆషాఢమున అల్పవృష్టి, ఆహార ధాన్యముల ధర పెరుగుతుంది. శ్రావణమున అత్యధిక వర్షములు, భాద్రపదమున ఖండవృష్టి, దుర్భిక్షము ఉంటుంది. ఆశ్వీజమున ధాన్యములు, ధాతు వస్తువులు,
పంటలు బాగా ఫలిస్తాయి. ఆశ్వీజంలో ధాన్యములు, ధాతు వస్తువులు, రసవస్తువులు ధరలు బాగా పెరుగుతాయి. కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసంలో ధరలు సరసంగా ఉంటాయి. సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. ఇక జగలగ్నాన్ని పరిశీలిస్తే ఈ లగ్నమందు గురుడు, రాజ్యస్థానమందు కుజ, బుధ, శుక్రుల స్థితి, లాభస్థానమందు రవి, శుక్రుల వలన దేశ సౌభాగ్యం పెరుగుతుంది. అనేక విధములైన సవాళ్లను అధిగమించి దేశం లాభాల బాటన పడుతుంది. విదేశీ మారక విలువలు గత సంవత్సరంతో పోస్తే కొంత తగ్గిన ఆదాయం అనేక రూపాల్లో లభిస్తుంది. దేశ సార్వభౌమాధికారంకు తిరుగు ఉండదు. ఇతర దేశములందు మన దేశ ప్రతిష్టలు పెరుగుతాయి. దేశమందు అనేక ప్రభుత్వేతర రంగ సంస్థలు మంచి లాభాలను గడిస్తాయన్నమాట ఈ సంవత్సరం. ప్రభుత్వ రంగ సంస్థలు నూతన ఆవిష్కరణలు చేస్తాయి. రక్షణ రంగ పరిశ్రమలు నూతన ఆయుధములను, క్షిపణులను, యుద్ధ విమానాలను తయారు చేసుకొని రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటాయి. అధికంగా విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాది నేతలు ప్రజలకు ఉపయోగకరమైన పనులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ సంవత్సరం. విదేశీ శక్తులు మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తారు, కానీ మన ప్రభుత్వం వాటిని కట్టడి చేస్తుంది. మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం. వైవాహిక వ్యవస్థ బాగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. అంటే ప్రజలు ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. రహదారి మార్గాలు ఆధునీకరింపబడతాయి. నేషనల్ హైవేస్ బాగా వృద్ధి చేయబడతాయి. గురుడి ఉచ్చస్థితి, ఉచ్చ రాశి సంచారం అనగా కర్కాటకంలో ఉచ్చరాశిలో సంచారం మఠాధిపతుల గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. అలంకరణ సామాగ్రి, రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు మంచి గిరాకీ ఉంటుంది. బాగా డిమాండ్ పెరుగుతుందన్నమాట. ఇక నక్షత్రాల వారిగా ఫలాలు పరిశీలిస్తే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రాలకు వారికి అలంకార ప్రాప్తి ఈ సంవత్సరం ఉంటుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శోభనం ఈ నక్షత్రాలు రోగ భయాలను కలుగజేస్తాయి. ఇక కృత్తిక, మగ, అనురాధ, ధనిష్ట ఆయుర్వృద్ధి, రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలకు అర్ధలాభం ఉంటుంది ఈ సంవత్సరం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాలకు మనస్తాపం ఉంటుంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరభద్ర వారికి రాజపూజ్యత అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా లభిస్తాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వారికి యుద్ధ భయం, ఏదో ఒక రకమైన భయంతో ఉంటారు. ఇక కందాయ ఫలాలను గురించి తెలుసుకుందాం. ఇందలి బేసి సంఖ్యలు ధనలాభమును, సమసంఖ్యలు సమలా ఫలితమును, శూన్య సంఖ్యలు శూన్య ఫలితమును ఇస్తాయి. మొదటి సున్నా రోగభయాన్ని, మధ్య సున్నా మనోభీతిని, చివరి సున్నా ధనహాన్ని తెలుపుతుంది. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలు ఫలితాలను సూచిస్తాయి. ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ధనం నశ్యాత్, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని శాస్త్రం. అంటే 3 సున్నాలు వస్తే ఎలాంటి ఫలితం ఉండో చాలా కష్టంగా ఈ సంవత్సరం గడుపుతుందన్నమాట. బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సమలాభాన్ని సూచిస్తాయి. ఇక కందాయ ఫలాలను పరిశీలిస్తే అశ్విని నక్షత్రానికి 4-2-4గా వచ్చింది. భరణికి 7-0-2గా వచ్చింది. అశ్వినికి 4-2-4 అంటే అన్నీ కూడా సమసంఖ్యలు వచ్చాయి కాబట్టి సాధారణంగా గడిచిపోతుంది వారికి. అలాగే భరణి వారికి 7-0-2గా వచ్చింది కాబట్టి 7 అంటే బేస్ సంఖ్య, మధ్య 0-2 కాబట్టి 0 మనభీతిని, 7 మంచి ధనలాభాన్ని, 2 సాధారణ పరిస్థితులను సూచిస్తుంది. కృత్తిక వారికి 2-1-0 వచ్చింది. అంటే 2 సమసంఖ్య సాధారణంగా ఉంటుంది మొదటి 4 నెలలు. 2వ సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి మంచి ధనలాభాలు ఉంటాయి. చివరి సంఖ్య ధనహానిని, ఖర్చును సూచిస్తుంది. మృగశిర
నక్షత్రం వారికి 001 వచ్చింది. మొదటి 0 అనారోగ్యాన్ని, రెండో 0 భయాన్ని, మూడవ సూచి బేసిక్గా వచ్చింది కాబట్టి మంచి ధనలాభాలు. చివరి 4 నెలలు చాలా బాగా ఖర్చుపోతుంది అనమాట, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఆరుద్ర వారికి 314 వచ్చింది. 314 అంటే 3 బేస్ సంఖ్య, 1 బేస్ సంఖ్యనే, 4 సమస్య కాబట్టి 8 నెలలు చాలా బాగా గడిచిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పనులు సాఫీగా సాగుతాయి. 4వ నెలలు సాధారణంగా గడిచిపోతుంది, చివరి 4 నెలలు. అలాగే పునరుసు వారికి 622 వచ్చింది. అంటే అన్ని సమసంఖ్యలు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా పునరుసు సాధారణంగా గడిచిపోతుంది. పెద్దగా లాభాలు కానీ పెద్ద ప్రత్యేకమైన అడ్వాంటేజ్ కానీ ఏమీ ఉండదన్నమాట. పుష్యమి వారికి 100 వచ్చింది. 1 అనేది బేస్ సంఖ్య. మొదటి 4 నెలలు చాలా బాగుంటుంది. తర్వాత రెండవ 4 నెలలు మనోభితో గడిచిపోతుంది. మిగతా చివరి 4 నెలలు కూడా ధన ఖర్చులతో భయము, ఖర్చు, హాని వీటితో గడిచిపోతుంది ఈ సంవత్సరం. ఆశ్లేష వారికి 413 అయింది. అంటే బేస్ సంఖ్య, సమసంఖ్య మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు బేస్ సంఖ్య, తర్వాత 8 నెలలు 2 కూడా 1, 3 వచ్చాయి కాబట్టి 8 నెలలు చాలా బాగా గడిచిపోతుంది అనమాట. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. మగవారికి కూడా 7, 2, 1 వచ్చింది. 7 బేస్ సంఖ్య, చివరిది బేస్ సంఖ్య కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు చాలా బాగా గడిచిపోతుంది. మధ్యలో 4 నెలలు అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఇబ్బందులు సాధారణంగా గడిచిపోతుంది మకరాశి వారికి. ఇక పూర్వ పల్గొనే వారికి పుబ్బ నక్షత్రం 201 వచ్చింది. 204 వచ్చింది. 2 అంటే సమసంఖ్య, చివరి సంఖ్య 4 వచ్చింది కాబట్టి 2 సమసంఖ్యలు కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు సాధారణంగా వస్తాయి. మధ్యలో శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు మానసిక వ్యధ, మనోభీతి, అధైర్యంతో జీవితం గడిచిపోతుంటుంది ఈ సంవత్సరం. ఇక హస్తవారికి ఉత్తరా వారికి 512 వచ్చింది. ఉత్తర నక్షత్రం వారికి, ఉత్తర పల్గొనే నక్షత్రం వారికి 512 అంటే 1 బేస్. మొదటి 4 నెలలు బేస్ సంఖ్య కాబట్టి చాలా బాగుంటుంది. రెండో సంఖ్య కూడా బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి 8 నెలలు, మొదటి 8 నెలలు బాగుంటుంది. చివరి సంఖ్య 2 వచ్చింది కాబట్టి సాధారణంగా గడిచిపోతుంది. అంటే సుమారుగా ఉత్తర పల్గొనే వారికి చాలా బాగుంటుంది. 8 నెలలు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. హస్త వారికి 020 వచ్చింది. హస్త నక్షత్రానికి 0 మొదటి సంఖ్య అనారోగ్యాన్ని, మొదటి 4 నెలలు, రెండోది సాధారణంగా గడిచే పరిస్థితులు ఉంటాయి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు. చివరి 0 అంటే మార్గశిర నుంచి పాల్గొన వరకు 0 ధన ఖర్చులతో, భీతితో, భయంతో గడిచిపోతుంటుంది. చిత్తా నక్షత్రానికి 303 వచ్చింది. 2 బేస్ సంఖ్యలు, 1 0 వచ్చింది. మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది. మధ్య 4 నెలలు మనోభితో కొంత ఇబ్బందులతో గడిచిపోతుంది. ఇక స్వాతి నక్షత్రం వారికి 611 వచ్చింది. 6 అనేది బేస్ సంఖ్య, 6 అనేది సమసంఖ్య, 1 బేస్ సంఖ్య కాబట్టి మొదటి 4 నెలలు మాత్రమే సాధారణకు వస్తుంటాయి. తర్వాత 8 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది వీరికి, స్వాతి వారికి. ఒక రకంగా ఈ సంవత్సరం స్వాతి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఇక విశాఖ వారికి 124 వచ్చింది. 124 అంటే 1 బేస్ సంఖ్య, మిగతా 2 కూడా సమసంఖ్యలు కాబట్టి విశాఖ వారికి మొదటి 4 నెలలు మాత్రమే బాగుంటుంది. మిగతా 4 నెలలు సాధారణంగా గడిచిపోతుంటుంది. పెద్ద ప్రత్యేకత ఏమీ ఉండదు. అనురాధ వారికి 402 వచ్చింది. అనురాధ వారికి 42 అంటే 4, 2 కూడా సమసంఖ్యలు కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు చాలా సాధారణ వస్తుంటాయి. ఈ మధ్య 4 నెలలు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు మానసిక వ్యధలు, భేద, అనుమానాలతో గడిచిపోతుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి 710 వచ్చింది. 712 కూడా బేస్ సంఖ్యలు కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు వీరికి అద్భుతంగా గడిచిపోతుంది. అన్ని పనులు సాఫీగా సాగుతాయి. జ్యేష్ఠ వారికి 710 వచ్చింది కాబట్టి మొదటి 8 నెలలు చాలా బాగా గడిచిపోతుంది. చివరి 0 వచ్చింది కాబట్టి ధన ఖర్చులు ఉంటాయి, ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయి, అట్లాగే శత్రుబాధలు కూడా ఉంటాయి. ఇక మూలా వారికి 223 వచ్చింది. 2 అనేది సమసంఖ్యలు, చివరిది బేస్ సంఖ్య. 8 నెలలు బాగుంటుంది. చివరి 4 నెలలు అద్భుతంగా మొదటి 8 నెలలు సాధారణంగా గడుస్తుంది. చివరి 4 నెలలు అద్భుతంగా గడిచిపోతుంది. ధన విషయంలో అన్ని విషయాల్లోనూ సాఫీగా పనులు సాగిపోతాయి. పూర్వాషాఢ వారికి 501 వచ్చింది. 512 కూడా బేస్ సంఖ్యలు కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు వీరికి అద్భుతంగా గడిచిపోతుంది. మధ్యలో 0 శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు భీతితో, భయంతో పనులు చేసుకోలేక
గడిచిపోతుంది. అలాగే ఉత్తరాషాఢ వారికి 0, 1, 4 వచ్చింది. మొదటి 4 నెలలు అనారోగ్య సమస్యలు ఉంటాయి. మధ్య 4 నెలలు అద్భుతంగా గడిచిపోతుంది. ఎందుకంటే బేసి సంఖ్య కాబట్టి అన్ని విషయాల్లోనూ పనులు పురోగతి ఉంటుంది. చివరి 4 నెలలు సాధారణంగా గడిచిపోతుంది ఉత్తరాషాఢ వారికి. అంటే మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు మామూలుగా గడిచిపోతుంది. ఇక శ్రవణ నక్షత్రం వారికి 3, 2, 2 వచ్చింది. 3 బేసి సంఖ్య, మిగతా 2, 2 మామూలుగా సరి సంఖ్యలు. 3 బేసి సంఖ్య కాబట్టి మొదటి 4 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది. మిగతా 8 నెలలు సాధారణ పరిస్థితులు ఉంటాయి. పెద్దగా ప్రోగ్రెస్ అంటూ ఏమీ ఉండదు, అలాగే పురోగతి ఉండదు. అలాగే ధనిష్ట వారికి 6, 0, 0. 6 అనేది సమసంఖ్య కాబట్టి మొదటి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. రెండో 4 నెలలు భీతితో భయంతో గడుపుతుంది. చివరి 4 నెలలు ధన ఖర్చులతో ఏదైనా శత్రు బాధలతో గడిచిపోతుంటుంది ఈ సంవత్సరం. శతభిషం వారికి 1, 1, 3 వచ్చింది. శతభిషం వారికి 2 బేసి సంఖ్యలు వచ్చాయి, 3 కూడా బేసి సంఖ్యలు వచ్చాయి. కాబట్టి వీరికి ఒక రకంగా చెప్పండి, ఈ సంవత్సరం అంతా కూడా 12 నెలలు అద్భుతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. అన్ని విషయాల్లోనూ వాళ్ళు సాధించుకోగలుగుతారు. అన్ని వివాహాలు కానీ, సంతానం వృద్ధిలోకి రావడం కానీ, వ్యవహారం కానీ, ఉద్యోగము, ప్రమోషన్లు ఇలాంటివి ఏవైనా కూడా అన్నీ సవ్యంగా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. వాళ్ళకి అన్ని రకాల లాభాలు ఉంటాయి. పూర్వభద్ర వారికి 4, 1, 2, 1. 4, 2, 1 వచ్చింది. 4, 2 కూడా సమసంఖ్యలు కాబట్టి 8 నెలలు పూర్వభద్ర వారికి మొదటి చైత్ర మాసం నుంచి కార్తీక మాసం వరకు సామాన్యంగా గడుస్తుంది. చివరి 4 నెలలు మార్గశిరం నుంచి పాల్గొన మాసం వరకు బేసి సంఖ్య కాబట్టి అన్ని రకాల పనులు సాఫీగా సాగుతాయి. అన్ని విషయాల్లోనూ పురోగతి ఉంటుంది. ఉత్తరాభద్ర వారికి 7, 0, 4 అయింది. 7 బేసి సంఖ్య, 0 భయాన్ని, 4 సమసంఖ్య సాధారణ పరిస్థితులను సూచిస్తుంది. మొదటి 4 నెలలు మాత్రం ఉత్తరాభద్ర వారికి చాలా బాగుంటుంది. మధ్య 4 నెలలు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు భీతితో భయంతో గడిచిపోతుంది. చివరి 4 నెలలు సాధారణంగా గడిచిపోతుంది. ఇక రేవతి వారికి 2, 1, 2 వచ్చింది. 2 అనేది సామాన్య సరి సంఖ్య కాబట్టి మధ్య 4 నెలలు మాత్రం బేసి సంఖ్య వచ్చింది కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు సాధారణ పరిస్థితులు ఉంటాయి. మధ్య 4 నెలలు అనగా శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాలా అద్భుతంగా అన్ని పనులు సాఫీగా సాగుతాయి. అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు. అన్ని రకాల పనులు సాధించుకోగలుగుతారు. ఇక ఆదాయ వ్యయాలు, అవమానాలు పరిశీలిద్దాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి 11, 5. 11 ఆదాయము, వ్యయం 5. రాజ్యభుజం 2, అవమానం 4. అంటే వీరికి ఆదాయం చాలా బాగుంది, వ్యయం తక్కువగా ఉంది. అన్ని రకాలుగా పనులు సాఫీగా సాగుతాయి ఈ సంవత్సరం. అన్ని విషయాల్లోనూ బాగుంటుంది. అవమానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వృషభ రాశి వారికి 5, 14. వృషభ రాశి వారికి మెయిన్గా ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. 5 ఆదాయం చాలా తక్కువ, ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. అలాగే రాజపూజ అవమానాలు 5, 4 అంటే సుమారుగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మర్యాద, గౌరవ మర్యాదలు, అవమానాలు సుమారుగా బాగానే ఉంటుంది. ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. ఎందుకంటే గురుబలం పోతుంది వీరికి. జూన్ వరకు బాగుంటుంది, జూన్ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. ఇక లాభంలో శని ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి శని దృష్టి రాశిపై ఉంటుంది కాబట్టి కొంత గురుబలం పోయిన తర్వాత ఇబ్బందులు ఎక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా కాక అర్ధాష్టమ శని రావడం వల్ల, అర్ధాష్టమ కేతువు రావడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మానసిక సంతృప్తి ఉండదు. కుటుంబంలో తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అశాంతి, మనశ్శాంతి, ఏదో ఒక చిన్న చిన్న గొడవలతో గడిచిపోతూ ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. ఇక పోతే మిథున రాశి వారికి 8, 11. వీరికి కూడా సుమారుగా ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. అలాగే రాజపూజ అవమానాల్లో అవమానం చాలా ఎక్కువగా ఉంది, గౌరవ ప్రతిష్టలు తక్కువగా ఉన్నాయి వీరికి. కాబట్టి వీళ్ళు నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది వీరికి. ఈ 5th డిసెంబర్ తర్వాత కేతు కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. వీటి నోటి దురుసును కంట్రోల్లో ఉంచుకోవడం, ధర విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ధైర్యం ఉండదు వీరికి. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. గురుబలం ఉన్నప్పటికీ కూడా జూన్ 2 తర్వాత గురుబలం వస్తుంది. వచ్చిన తర్వాత కూడా కొంత ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక జన్మగురువు కాబట్టి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది 2 జూన్ వరకు ఉంటుంది. కర్కాటకం వారికి ఈ
ఏ గురువు ఉన్నాడు కాబట్టి 2-11 వచ్చింది ఆదాయ వ్యయాలు. ఖర్చు చాలా అధికంగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది, అప్పులు ఎక్కువగా చేస్తారన్నమాట వీళ్ళు. అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి. ముఖ్యంగా ఇప్పటికే కేతు 5 డిసెంబర్ వరకు సింహరాశిలో సంచారం రెండింటిలో ఉండడం వల్ల ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అష్టమ రాహు దోషం కూడా ఉంది. భాగ్యంలో శని, వ్యయంలో గురువు, అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయి ఈ సంవత్సరం. అయితే ఈ గురువు జన్మలోకి వచ్చిన తర్వాత గురు దృష్టి భాగ్య శనిపైన పడడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి. అష్టమరాహు దోషం 5 డిసెంబర్ తర్వాత సప్తమరాహు కింద వస్తాడు కాబట్టి అలా ఆరోగ్య విషయంలో సడన్గా జరిగే మార్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహరాశి వారికి లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, రాజభుజ అవమానాలు కూడా సమానంగా ఉన్నాయి. కానీ జన్మలో కేతు ఉండడం వల్ల కొన్ని అనవసరమైన అనారోగ్య సమస్యలు రావడం కానీ, మాట పట్టింపులు పెట్టుకుని కానీ, బద్ధకం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గణపతికి దీపారాధన చేసుకోవడం మంచిది వీరు సింహరాశి వారు. ఇక గురుబలము 2 జూన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత గురువు మారుతాడు. గురువు మారి ఏళ్ళలోకి వస్తాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి ఓ రకంగా కన్యారాశి వారికి. అలాగే 5 డిసెంబర్ తర్వాత కేతు ఏ స్థితిలోకి రావడం వల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కన్యారాశి వారికి 8-11 వచ్చింది. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. రాజభుజ అవమానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి కూడా లాభంలో గురువు వస్తాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు అనుకోవచ్చు. 2 జూన్ తర్వాత 2 జూన్ వరకు ఇబ్బందులే ఉంటాయి. సప్తవిషయ దోషం ఉంటుంది ఇప్పటికి కూడా వీరికి. 6 రావు బలంగా ఉండడం వల్ల స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయడంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటాం. ఉద్యోగుల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లో బాగుంటాయి వీరికి. భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత లోపించే అవకాశం ఇప్పటికే వీరు అనుభవిస్తూ ఉండింటారు. సప్తం జీవిత భాగస్వామితో కొంత మనస్పర్ధలతో కొంతమంది జీవితంలో విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు కూడా జరిగే అవకాశాలు ఉండింటాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే లాభంలో గురువు వచ్చిన తర్వాత మళ్ళీ విడాకులు విరమించుకొని కలిసిపోయే అవకాశం ఉంటాయి. అర్ధనాథ స్తోత్ర పారాయణ చేయడం వల్ల వీరికి విడిపోయిన భార్యాభర్తలు కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనస్పర్ధలు ఉంటే తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. భార్య కానీ భర్త కానీ అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పీడ ఉంటుంది. శని దృష్టి కన్యారాశిపై ఉండడం వల్ల పీడ అనేది ఉండి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. శని ఆరాధన అధిక శుభ ఫలితాలు ఇస్తాయి. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు కూడా గురువు భాగ్యంలో ఉండడం చేత అన్ని రకాల సాఫీగానే గడిచిపోతుంది. 6-3 తులారాశి వారికి 6 ఆదాయము 3 ఖర్చు కాబట్టి ఖర్చు తక్కువగా ఉంది, ఆదాయం ఎక్కువగా ఉంది. గురుబలం కూడా ఉంది. గురుబలం దశమ స్థానంలోకి వచ్చినా కూడా మళ్ళీ సింహరాశిలోకి వచ్చిన అతిచారం వల్ల 1 నవంబర్ నుంచి 31 మార్చి వరకు 3 నెలలు, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు సుమారుగా గురువు లాభంలో వస్తాడు కాబట్టి వీరికి ఒక రకంగా చాలా వరకు 9 నెలలు చాలా బాగుంటుంది. ఒక 3 నెలలు మాత్రమే ఇబ్బందికరంగా ఉంటుంది తులారాశి వారికి. అయితే వీరికి అవమానాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5-14 రాజ్యభుజం 5 అవమానం 14 ఉంది కాబట్టి వీరు నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. లాభస్థానంలో కేతు దశమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి బద్ధకం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శరీబలం బాగానే ఉంది కాబట్టి వీరికి కొంత కర్మ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషం ఉంది. పంచమంలో శని, అష్టమ గురు దోషం తొలగిపోతుంది 2 జూన్ నుంచి. భాగ్యంలోకి వస్తాడు కాబట్టి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది, వ్యయం తక్కువగా ఉంది. రాజ్యపూజ్యము అవమానాల్లో ఉంటే అవమానం ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యం తక్కువగా ఉంది. రాజ్యపూజ్యం తక్కువగా ఉంది కాబట్టి అదుపును పెట్టుకోవడం, కడుపులో అదుపులో ఉంచుకోవడం మంచిది. కర్మస్థానంలో శని కేతువు సంచారం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కానీ అయినా మళ్ళీ భాగ్యంలోకి వెళ్తాడు కాబట్టి మళ్ళీ తండ్రి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది 5 డిసెంబర్ తర్వాత వీరికి. ఇక ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, 5 అవమానము, 5 రాజ్యభుజము, 6 అవమానం. అంటే రాజ్యభుజ అవమానాలు సుమారుగా సమానంగా ఉంటాయి. అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఖర్చు ఆదాయం వచ్చినా ఖర్చు అధికంగా ఖర్చు తక్కువ ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ దోషం వల్ల అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది. 3 రాహు ఉంటాడు కదా, ధైర్యంగా ముందుకు సాగుతారు వీరు.
జూన్ 2 వరకు గురు బలం ఉంది కాబట్టి అష్టమ గురు దోషం ఉంటుంది అక్టోబర్ వరకు. అక్టోబర్ తర్వాత మళ్ళీ నవంబర్ నుంచి భాగ్యంలో గురు ఉంటుంది కాబట్టి భాగ్యంలో గురు సంచారం వల్ల కూడా వీళ్ళకి గురుబలం వస్తుంది. టోటల్గా వీడికి ఒక 2 జూన్ నుంచి 2 జూన్ నుంచి అక్టోబర్ వరకు 31 అక్టోబర్ వరకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు. తర్వాత మార్చి తర్వాత ఒక నెల, 5 నెలలు మాత్రం వీటికి గురుబలం ఉండదు. దీనివల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు బాగుందనే చెప్పవచ్చు. ఒక రకంగా చెప్తే అద్భుతంగానే ఉంటుంది వీళ్ళ ఇది పరాబర సంవత్సరం ధనుసు రాశి వారికి. ఇక మకర రాశి వారికి ఖర్చులు, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. రాజ్యభుజ అవమానాలు కూడా కొద్దిగా అవమానాలు ఎక్కువగా ఉంటాయి, రాజ్యం తక్కువ ఉంటే వీరు కొద్దిగా నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఖర్చు విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు సంచారం, 3 శని సంచారం. అయితే గురుబలం వస్తుంది కాబట్టి కొంతవరకు వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇబ్బందులు వచ్చినా కనబడకుండా ఉంటాయి. అష్టమకేతు దోషం కూడా ఉంది. అది సప్తమకేతు కిందకి మారుతాడు 5 డిసెంబర్ తర్వాత. దానివల్ల కూడా భార్యాభర్తల విషయంలో, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండడం 5 డిసెంబర్ తర్వాత వీరు మకర రాశి వారు. ఇక కుంభరాశి వారికి 2-8 వీరికి కూడా రాజ్యభుజ అవమానాలు, ధనం ఖర్చు, ఆదాయం కంటే ఖర్చు చాలా అధికంగా ఉండి 2-8గా ఉంది. అలాగే రాజ్యభుజ అవమానాలు, గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి, అవమానాలు తక్కువ ఉంటాయి, 4-2గా ఉంది. కాబట్టి వీరికి కూడా గురుబలం పోతుంది. జూన్ 2 వరకు పరిస్థితులు బాగుంటాయి. తర్వాత ఏలినాటి శని దోషం కూడా ఉంది కాబట్టి జన్మ రాహు ఉన్నాడు, తర్వాత వీరరాహు వస్తాడు. అయితే దుర్గా సప్తశతికి పారాయణ చేసుకోవడం మంచిది. వీరు శనికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం వల్ల ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. గురుబలం పోయింది కదా, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. జూన్ 2 తర్వాత జగన్ 2 వరకు గురుబలం ఉంటుంది. సప్తమ కేతు దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి భార్య జీవిత భాగస్వామికి. తర్వాత షష్టంలోకి వస్తాడు కాబట్టి కేతు యొక్క బలం, అనుగ్రహం, ప్రతికూలత తగ్గిపోతుంది అన్నమాట. ఇక మేరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. అయితే గురుబలం వస్తుంది 2 జూన్ నుంచి ఈ సంవత్సరము. కాబట్టి వీళ్ళకు లాభంలోకి రాహు వెళ్తాడు 5 డిసెంబర్ తర్వాత. కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. 14 ఆదాయం, 11 వ్యయం. కాబట్టి ఖర్చులు తక్కువనే ఉన్నాయి, ఆదాయం ఎక్కువగా ఉంది. రాజ్యభుజ గౌరవ ప్రశ్నలు బాగున్నాయి, అవమానం తక్కువగా ఉంది. గురుబలం చేత వీరికి అన్ని రకాల అనుకూలత పరిస్థితులు అక్టోబర్ 2 జూన్ నుంచి 1 అక్టోబర్ వరకు. తర్వాత కాలంలో మళ్ళీ జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా బాగుంటుంది. ఈ రకంగా మేరాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ మొత్తం 12 రాశులకు సర్వాదాయం 87 వచ్చింది, సర్వ వ్యయం 114. అంటే వ్యయం ఎక్కువగా, అందరికి కలిసి చూస్తే కూడా దేశ కాల పరిస్థితుల ప్రకారం వ్యయం ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. ఫలితం రుణమే ఉంటుంది ఎక్కువగా. కాబట్టి అన్ని రకాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే గురువు అతిచారం చేత 2 జూన్ వరకు మీనరాశిలో ఉన్నప్పటికీ కర్కాటకంలో కొద్ది కాలమే ఉంటాడు. తర్వాత అత్యాసం చేత 3 నెలల పాటు సింహరాశిలోకి వస్తాడు. కాబట్టి ప్రతి రాశి వారికి కూడా గురుబలం వస్తుంది ఒకటి ఏదో రకంగా. కాబట్టి చాలా రాశుల వారికి ఈ సంవత్సరం ఏదో ఒక సమయంలో గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి శని బాధలు తగ్గుతాయి, రాహు బాధలు తగ్గుతాయి, కేతు బాధలు తగ్గుతాయి. కాబట్టి గురుబలం వల్ల అనుగ్రహాన్ని అంతా సర్వదా ఉంటుంది. గురువు రాజు కావడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా వరకు అన్ని రకాలుగా అందరికీ బాగానే ఉంటుంది. ఒక రాజులకు, మఠాధిపతులకు అవమానాలు ప్రజల నుంచి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్రాల మధ్య, కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా సమన్వయత బాగుంటుంది. ప్రపంచంలో మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా అన్ని శుభాలు జరగాలని అవగాహన పరచు. ఐశ్వర్యం అంటే కేవలం ధనమే కాదు, ధనం వాయు, ధనమింద్ర బృహస్పతి. ఇది వేదవచనం.
పంచభూతములు మన ధనమును, ఆయురారోగ్యములు మనకు ధనమును, పరస్పర ప్రేమానురాగంలో ధనమును, సత్కుటుంబము జనించడము, పుట్టడము, సంస్కారవంతుల జీవిత భాగస్వామి లభించడం, భర్త లేక భార్య లభించుటయు, సత్సంతానము, సన్మత్రము, సత్సంగత్యము మనకు ధనాన్ని ఇచ్చినట్టన్నమాట. సత్సంగం ఉండే సత్సంతానం కలిగితే అధికారము, ఆదరము, గౌరవ పురస్కారములు, ధనము, మన దేశం, మన భాష, మన సంస్కృతి రక్షణ మనకు ధనాన్ని ఇస్తుంది. ఈ పరాపద సంవత్సరం మన అందరికీ మానవాళికి ఇటువంటి సుప్రదంగా గడిచిపోయేటట్టు ఆశీర్వదించాలి. భగవంతుని అనుగ్రహం లభించాలని, ఆనందప్రదంగా జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరికీ లభించాలని కోరుతూ ముగిస్తున్నాను. శుభమస్తు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.